వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. కోటబొమ్మాలి టీడీపీ కార్యాలయం దగ్గర జనసందడి. మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో 2.5 సంవత్సరాలు నేను ఎప్పుడో చెప్పాను 160 సీట్లు టీడీపీకి వస్తాయని చెప్పాను. 5 కోట్ల మంది ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. ఎలాంటి వ్యక్తికి ఎందుకు ఓటు వేయాలనే కాన్సెప్ట్తో ఎన్డీఏ కూటమి అధిక మెజార్టీతో గెలిపించారు. ఎక్కడా ఎన్నడూ లేని విధంగా ఒకే ఇంటిలో ఇద్దరికి మంత్రులు పదవులు, అది కూడా కేంద్ర మంత్రి, రాష్ట్ర మంత్రి ఇచ్చిన శ్రీకాకుళం ప్రజలకి, తెలుగుదేశం పార్టీకి, అత్యంత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబం జీవితకాలం రుణపడి ఉంటాను. అంతేకాక ఈ పార్టీకి నేనున్నంత వరకు ఒక సైనికుల్లా పనిచేస్తా. నాకు కేటాయించిన శాఖ 4 మంత్రులు నిర్వర్తించే అతిపెద్ద శాఖ. నా శాఖ ద్వారా ఈ జిల్లా ప్రజలకు 95% ప్రజలకు ఏదో విధంగా సహాయం చేయవచ్చు. గత ప్రభుత్వం 5 సంవత్సరాలుగా ఎక్కడ కూడా చిల్లి గవ్వ కూడా ఉంచకుండా ఎక్కడ పడితే అక్కడ అప్పులు చేసేశారు. కానీ ఎవరూ అధైర్యపడనక్కరలేదు. అనుభవం, సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు. కాబట్టి మీరు ఎవరూ అధైర్యపడనక్కరలేదు. ఒక్క 5-6 నెలల్లోనే చిన్న భిన్నమైన వ్యవస్థను గాడిలో పెట్టి బలోపేతం అవ్వడానికి కృషి చేస్తాం. అందులో శ్రీకాకుళం జిల్లాలో నా శాఖ ద్వారా 95% మంది ప్రజలకి ఏదో ఒక రూపంలో సహాయం చేయవచ్చు. బ్రహ్మాండమైనటువంటి శాఖ అప్పచెప్పారు. ఈరోజు మీరు కూడా చాలా ఆశతో ఉన్నారు. కానీ 4-5 రోజులు చూశారు. 5 సంవత్సరాలు దుర్మార్గంగా పాలన చేశారు. ఏ పెట్టిలో ఒక చిల్లి గవ్వలేదు, మొత్తం ఏరికెళ్ళిపోయారు. ముప్పడుగా అప్పులు చేసేసారు. ఏం జరిగిందో తెలియదు. ఇంక మీద దాని మీద దృష్టి పెడితే ఏమవుతుందో మనకే అర్థం కాని పరిస్థితి. అయితే సమర్థవంతమైన నాయకుడు, అనుభవం కలిగిన నాయకుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు. కాబట్టి మీరెవరు, రాష్ట్ర ప్రజలెవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. 4-5 మాసాల్లోనే మొత్తం చిన్న భిన్నమైన వ్యవస్థలన్నీ గాడిలో పెట్టి మళ్ళీ రాష్ట్రాన్ని బలోపేతం చేయడానికి ప్రయత్నం చేస్తాం. కరెక్ట్ టైంలో మన సపోర్ట్తోనే మోడీ గారి ప్రభుత్వం ఏర్పడింది. మనం కలిసి పోటీ చేసినా, కలిసి మనం ఎన్నికల్లో ముందుకెళ్ళినా మన భాగస్వామ్యం కూడా అవసరం. కాబట్టి ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా అన్ని విధాల మనకి సహకరిస్తుంది. కాబట్టి అతి తొందరలోనే మనం మళ్ళీ